తెలుగు సార్ భాస్కర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు 10వ తరగతి నూతన పాఠం అయినటువంటి 3వ పాఠం శతక మాధుర్యంలోని అన్ని అంశాలకు జవాబులు తెలియజేయదలుచుకున్నాను. అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు భాష సంస్కృతికి సంబంధించినటువంటి ఈ వీడియోలను వీక్షించగలని ఆశిస్తున్నాను. ముందుగా శతక మాధుర్యంలో చదవండి ఆలోచించండి అనేటువంటి అంశం కింద ఒక పద్యం ఇచ్చారు. ఆ పద్యం దాని యొక్క జవాబులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఉద్దేశం, కవుల పరిచయాలు, శతక ప్రక్రియ అంటే ఏమిటో వివరించడం జరిగింది. తర్వాత 11 పద్యాలు ఉన్నాయి. ఆ 11 పద్యాలకు ప్రతిపదార్థాలు ఇవ్వడం జరిగింది. పద్యాలకు ప్రతిపదార్థాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇది చివరి పద్యం. ఈ పద్యానికి ప్రతి పద్యానికి ప్రతిపదం ఇక్కడ కాస్త ఉంది. తర్వాత దీని యొక్క కంటిన్యూషను ఇక్కడ పైన ఉంటుంది, ఈ పక్క. అది ప్రతిదానికి అలా ఉంది, గమనించగలరు. పద్యము, ప్రతిపదార్థము, తాత్పర్యము ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత టెక్స్ట్ బుక్లో ఇవి చేయండిలోని అంశాలకు, అవగాహన ప్రతిస్పందనలో అంశాలకు ఇక్కడ జవాబులు ఇవ్వడం జరిగింది. పద్యం చదవండి, పద్యభావం రాయండి అనేటువంటి అంశానికి ఇక్కడ జవాబు ఇవ్వడం జరిగింది. తర్వాత పేరా చదివి పేరా కింద ప్రశ్నలకు జవాబులు రాయండి అనే అంశానికి అర్థ సందర్భ వాక్యాలు, ఏకవాక్య సమాధానం రాయండి అనేటువంటివి. తర్వాత చాలా ముఖ్యమైనవి వ్యక్తీకరణ, సృజనాత్మకతలోని ప్రశ్నలు, చిన్న ప్రశ్నలకు జవాబులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత 8 నుండి 10 వాక్యాల్లో జవాబు రాసేటువంటి ప్రశ్నలోకి ఇక్కడ జవాబులు ఇవ్వడం జరిగింది. సృజనాత్మకతలోని అంశం, పాఠశాలలో నిర్వహించే పద్యాల పోటీల్లో విద్యార్థులందరూ పాల్గొనాలని కోరుతూ ఒక ప్రకటన రాయండి. ఒక కరపత్రం లాగా తయారు చేయడం అనేది ఇక్కడ ఉంది. ఏదైనా ఒక కథను, గేయాన్ని రాయమన్నారు. 3 చేపల కథ ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత భాషాంశాల్లో అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులకు జవాబులు ఇవ్వడం జరిగింది. తర్వాత వ్యాకరణ అంశాల్లో సంధి పేరు విడదీసి సంధి పేరు రాయండి, కలిపి సంధి పేరు రాయండి. తర్వాత అనునాసిక సంధి పరిచయం చేయడం జరిగింది. ఇక్కడ కొన్ని పదాలను కలిపి రాయమన్నారు. విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాసేవి. అలంకారం, వృత్యానుప్రాస అలంకారం గురించి వివరించడం జరిగింది. ఇక్కడ ఇది పద్యపాదం వాక్యంలో అలంకారాన్ని గుర్తించమని ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకొక దృష్టాంత అలంకారాన్ని గురించి ఇక్కడ వివరించడం జరిగింది. ఛందస్సు, తేటగతి పద్యం లక్షణాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత లఘువులు గరువులు గుర్తించి మని ఇక్కడ ఇవ్వడం జరిగింది. శార్దుల పద్యం గురించి లక్షణాలు ఇవ్వడం జరిగింది. చంపకమాల పద్యము, మత్తేపం పద్యము ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత పబ్లిక్ పరీక్షలు దృష్టిలో పెట్టుకొని అవగాహన ప్రతిస్పందనలో మొదటి ప్రశ్నగా ఒక పద్యం ఇచ్చి పద్యం కింద ప్రశ్నలు ఇస్తారు. అలాంటి పాఠం సంబంధించి శతక మాధుర్యం పాఠంలో
ఇచ్చేటువంటి పద్యాలు, పద్యం కింద ప్రశ్నలు ఏంటో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది శతక మాధుర్యం పాఠాంశం వచ్చి పూర్తి సమాచారము. అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని ఆశిస్తూ ఇట్లు మీ భాస్కర్. ధన్యవాదాలు.